ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో అందరికంటే హాయిగా, సరదాగా ఆడుకునే ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఒకళ్ళ పేరు చిన్ని, ఇంకొకరి పేరు విన్ను, ఇంకొకరి పేరు లోహి. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఆడుకోవడమే కాకుండా ఏదో కొత్తగా తినాలని, కొత్తగా చేద్దామని ప్రయత్నిస్తూనే ఉండేవారు. ఒకరోజు ఉదయం మబ్బులు కమ్ముకొచ్చాయి. పెద్ద వర్షం మొదలయ్యింది. వీధులన్నీ నీటితో నిండిపోయాయి. చిన్నపిల్లలు కేరింతలు కొడుతూ బయటికి పరిగెత్తారు. చిన్ని చిన్ని చూడు చూడు, నీటిలో మన ప్రతిబింబం ఎలా కదులుతుందో, లోహి అరిచాడు. అవునరా, కానీ వర్షంలో ఆటాడితే ఇంకా సరదాగా ఉంటుంది. కానీ నాకిప్పుడు చాలా ఆకలిగా ఉందిరా. మరి ఏం తింటావు? విన్ను అడిగాడు. నాకు అరిసెలు తినాలని ఉందిరా. లోహి కళ్ళు మెరిపించాడు. అంతే, ముగ్గురికి ఒకేసారి నోరూరింది. వర్షంలో వేడి వేడి అరిసెలు తింటే రుచి రెట్టింపు అవుతుందనిపించింది. వాళ్ళు ఇంట్లోకి పరిగెత్తారు. అమ్మ వంటగదిలో పనుల్లో బిజీగా ఉంది. అమ్మ అమ్మ, మాకు అరిసెలు చేసివ్వు, ఇప్పుడే కావాలి. ముగ్గురు ఒకేసారి అరిశారు. అమ్మ నవ్వుతూ, అరే పిల్లలు, వర్షం పడుతోంది, బయట తడుస్తూ వచ్చారు, ముందు బట్టలు మార్చుకోండి. అంతేకాకుండా అరిసెలు చేసుకోవాలంటే చాలా కష్టం. పిండి వేసి, నువ్వులు వేసి, నూనె వేడి చేసి వేయించాలి. ఇప్పుడు ఎలా సాధ్యం అని చెప్పింది అమ్మ. అయ్యో, మాకు ఇప్పుడే కావాలి అరిసెలు, తినకపోతే మేము ఏడుస్తాం అని విన్ను పెదవులు వంకర చేశాడు. అమ్మ ఒప్పుకోకపోవడంతో ముగ్గురు తామే చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు వంటగదిలోకి నెమ్మదిగా వెళ్ళారు. ముందు బియ్యం పిండి తీసుకురా, విన్ను అన్నాడు. నువ్వులు ఎక్కడున్నాయో చూడు అని లోహి అన్నాడు. గాజు సీసా తీసుకున్నాడు. నూనె బాగా ఎక్కువ ఉండాలి, అప్పుడే అరిసెలు బాగుంటాయి. చిన్ను పెద్ద గిన్నెలో నూనె పోసింది. కానీ ఇంతలోనే పెద్ద శబ్దం వచ్చింది. నూనె ఉరకలెత్తింది. ముగ్గురు భయపడి వెనక్కి పరిగెత్తారు. అయ్యో, ఇది సులభం కాదు. అమ్మే బాగా చేస్తుంది, మనం చేస్తే గజిబిజి అవుతుంది. చిన్ని తల వంచుకున్నది. ఇంతలో విన్ను ఒక ఐడియా చెప్పాడు. అమ్మను ఒప్పించే ఒకటే ఒక మార్గం ఉంది. మనం పాట పాడదాం. అమ్మకి మనం క్యూట్గా కనిపిస్తే తప్పకుండా చేస్తుంది. అంతే, ముగ్గురు చిన్నారులు పాట మొదలుపెట్టారు. అమ్మ అమ్మ అరిసెలు వర్షంలో మాకు కావాలి, వేడి వేడిగా తింటే బాగుంటుంది, మా పొట్టల్లో పండగ అవుతుంది అని పిల్లలు పాట పాడారు. అమ్మ విని గుండె కరిగిపోయింది. అయ్యో పిల్లలు, మీరింత ముద్దుగా అడుగుతుంటే నేను ఎలా వద్దంటాను అని చెప్పి అమ్మ వంట మొదలుపెట్టింది. చిన్నగా పొయ్యి వెలిగించింది. నూనె వేడి చేసి ఒక్కొక్క అరిసెను వేసింది. వేడి వేడి అరిసెలు సువాసన వంటగదంతా వ్యాపించింది. పిల్లల నోళ్ళు మరీ ఎక్కువగా నోరూరాయి. అమ్మ త్వరగా ఇవ్వు, లేకపోతే మేము ఓర్పు కోల్పోతాం, విన్ను కేక వేశాడు. చివరికి ప్లేట్లో బంగారు రంగులో మెరిసే అరిసెలు వచ్చాయి. వాళ్ళు బయట అరుగు మీద కూర్చొని వర్షం చూస్తూ అరిసెలు తిన్నారు. ఆహా, ఈ రుచికి వర్షం కూడా సిగ్గుపడుతుంది. చిన్ని ఇలా అన్నది. సత్యమే, వర్షంలో అరిసెలు తింటే స్వర్గానికి టికెట్ లాంటిది, లోహి చెప్పాడు. ముగ్గురు చిన్నారులు తిన్న తరువాత బిగ్గరగా నవ్వారు. తర్వాత మళ్ళీ వర్షం పడితే ఇంకో కొత్త వంటకం ప్రయత్నిద్దాం అని ప్లాన్ పెట్టుకున్నారు. అమ్మ చిరునవ్వు చిందిస్తూ, మీరు ఇలా రండి, మీరు ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి, కానీ వంటగదిలో దొంగచాటుగా పనులు చేయకూడదు అని చెప్పింది అమ్మ. అందరూ హాయిగా వర్షాన్ని చూస్తూ అరిసెలు రుచి ఆస్వాదిస్తూ ఒక మధురమైన జ్ఞాపకాన్ని సృష్టించుకున్నారు. మా అమ్మ చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.